హాయ్ గాయ్స్, ఇది ఫార్ట్నైట్ గేమ్ అనమాట. సో ఇందులో గాడ్జిల్లా అండ్ కాంగ్ థీమ్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు చూసారుగా, స్టార్టింగ్లో కాంగ్ అయితే వచ్చి సో ప్రెజెంట్ అయితే ఈ థీమ్ అయితే నడుస్తుంది. ఇది ఎక్కువ రోజులు కూడా ఉండదు, లిమిటెడ్ థీమ్ అనమాట. సో దీని కాన్సెప్ట్ వచ్చేసరికి ఐలాండ్లో గేమ్ ప్లే మధ్యలో ఎక్కడో ఒక చోట గాడ్జిల్లా పోర్టల్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఆ పోర్టల్ ముందు ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు గాడ్జిల్లా లాగైతే మారుతారు. సో ఫస్ట్ అయితే ఎవరైనా ఓపెన్ చేసేదాకా అయితే వెయిట్ చేద్దాం, ఒకసారి చూద్దాం ఎలా ఉండిద్ది ఏంటి అనేది. తర్వాత మనం పోర్టల్లోకి ఎంటర్ అవుదాం, ఎంటర్ అయ్యి గడ్డిలాగా మారుదాం. సో హీర్ వి గో. ఫస్ట్ అయితే ల్యాండ్ అవుదాం. సో ల్యాండ్ అయ్యి మొత్తం లూట్ అయితే తీసేసుకుందాము. సో నాకు తెలిసి ఈ గేమ్ అప్లోడ్ చేసే టయానికి ఈ థీమ్ కూడా అయిపోయి ఉండొచ్చు. బట్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ థీమ్ అయితే. లిమిటెడ్ టైం తీసుకొచ్చినా కూడా చాలా బాగా అనిపించింది. సో ఇంక ఇదంతా తీసేస్తే నేను స్కిప్ చేసి డైరెక్ట్గా గాడ్జిల్లాగా ఎవరైనా మారుంటే అక్కడికైతే తీసుకెళ్తాను. సో గాయస్, మొత్తానికి గాడ్జిల్లా పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఒక ప్లేయర్ కూడా తీసేసుకున్నాడు. సో అది మ్యాప్లో లొకేషన్ అయితే చూపిస్తుంది, అక్కడికైతే వెళ్తాను నేను. వీడవడరా మధ్యలో, ఒక పక్క గాడ్జిల్లా వస్తే మధ్యలో నీ బాధ ఏంది భయ్యా? వీడిని చంపితే కానీ వీడు ఆగేటట్లేడు. నువ్వు ఆగరా. పోయాడు. ఇప్పుడు వెళ్దాం, మనం గాడ్జిల్లా దగ్గరికి అయితే వెళ్దాము. సో ముందుగా లూట్ తీసుకొని దాని మీద అటాక్ చేయడానికి మనకు మంచిగా హెల్త్ కిట్ ఇవన్నీ అవసరం. సో హీర్ వి గో. కమాన్ గో స్పీడ్. అదిగోండి, ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి గాడ్జిల్లా, అదిగోండి, చూసారా? సో బాగా ఇచ్చాడు గేమ్ అప్డేట్ అయితే. ఓ, ఇది ఆల్రెడీ ఫుల్గా డ్యామేజ్ చేస్తుంది. మనం వెళ్ళి డ్యామేజ్ చేద్దాం. ఏ గడ్జిల్లా, ఇక్కడ చూడు ఇక్కడ గట్టిగానే డ్యామేజ్ అవుతుంది స్నైపర్తో. అమ్మో, చూసిందా? చూడలేదులే. అయిపోయింది. అమ్మ, బుల్లెట్స్ అయిపోయాయా? షిట్, తీసుకోవాలా? ఇంకా నార్మల్గా అంతా అటాక్ చేయడమే. ఏదైనా ఇది చూడనంత వరకే. ఇది చూసి ఒక లేజర్ బీమ్ కానీ వదిలిందంటే ఇంకా అయిపోయింది మన పని. చెట్టు చాట్ నుంచి కలుద్దాం. అమ్మో, లేజర్ బీమ్స్ ఏంది ఎలా వదులుతుంది? బాగుంది, బాగా ఇచ్చాడు. మనం తీసుకున్నప్పుడు మనం ఇంకా రచ్చ చేద్దాం. ఓకే, దీని వీక్ పాయింట్స్ మెడ దగ్గర ఉందా? అమ్మో, చూశాడు. అమ్మో, వేసేసాడు. షిట్, అయిపోయింది. ఓకే గాయస్, నెక్స్ట్ గేమ్ ప్లేలో నేను గాడ్జిల్లా మారిన తర్వాత ఎలా ఉండిద్ది అనేది చూపిస్తాను. సో నెక్స్ట్ గేమ్ ప్లే అనేది డైరెక్ట్ గాడ్జిల్లాగా మారిపోయిన తర్వాత నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఆ పోర్టల్ మనం అందుకోవడం కష్టం. మన సైడ్ నుంచి వచ్చిద్దా లేదంటే ఈ లోపల ఎవరైనా తీసుకుంటారా అనేది మనకు తెలియదు. ప్రస్తుతానికైతే వేరే వాళ్ళ గేమ్ స్పెక్టేట్ అయితే అవుతుంది చూడండి. అమ్మో, ఇది గట్టిగా వేస్తున్నాడు. సో అది నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు ఈ గేమ్ అయితే ఇలా స్పెక్టేట్ అవుతూ ఉంటుంది. స్టార్ట్ అయిపోయింది. ఓకే గాయస్, సో గాయస్, గాడ్జిల్లా పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం ఎంటర్ అయిపోయాం. గాడ్జిల్లా ఇన్కమింగ్. ఓ గాయస్, మనం గాడ్జిల్లా అలాగైతే మారిపోయాం. అబ్బా, మామూలుగా లేదు. సో ఇక రచ్చ రంబోలానే. ఏమి ఫీల్ ఉంది ఒక గాడ్జిల్లా లెవెల్లో ఆడుతుంటే. ఒకసారి మొత్తం అన్ని టెస్ట్ చేసి అయితే చూద్దాము. ఈ బిల్డింగ్స్ దొక్కడం, ఎవడైనా వస్తే వాడి మీద లేజర్ బీమ్ కూడా వేద్దాం. టొక్కో మామూలుగా లేదు. దేవచ్చంగా ఉంది అసలు. బాగా డెవలప్ చేశారు గేమ్ అయితే. వీడు ఎవడో కారు వేసుకొచ్చాడు, ఈ సంగతి మాకు చూద్దాం. తొక్కితే కారు ఎగిరిపోవాలంతే. కారులో నుంచి బయటకు వచ్చి పట్టాడు, ఎగిరవతలు పట్టాడు. మామూలుగా లేదు ఇదైతే మాత్రం. ఎవడో గట్టిగా ఫైర్ చేస్తున్నాడు. ఎవడాడు నువ్వు?
ఈ భారీ గాడ్జిల్లా షేప్లో ఉండి కింద ఎనిమిస్ కూడా సరిగ్గా కనిపించట్లా. ఎవడు ఎటు నుంచి కాలుస్తున్నాడో కూడా అర్థం కావట్లా. ఎడన్నట్టున్నాడు. ఓ ఎడున్నాడా? ఆగరా రే, నువ్వు అక్కడ ఆగరా. నీకుందిరా ఈరోజు, నీకుందే. అయిపోయాడు. తప్పించుకున్నాడా? ఆగరా రే, నిన్ను తొక్కుతాను, నువ్వు ఆగరా. ఎదురుతో తెచ్చాడు తొక్కుదాం అనుకుంటే. గైస్ మామూలుగా లేదు గేమ్ ప్లే అయితే. తొక్కో. భూమి పగిలింది, అక్కడంతా నెర్లిచ్చింది. కారు ఎగ్గిరి అవతలు పడాలంతే. ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అది. సో పైన హెల్త్ బార్ అయితే కనిపిస్తుంది కదా గైస్. సో అది ఉన్నంత వరకే. అందరూ అటాక్ చేశారంటే ఆ హెల్త్ అయిపోయిందంటే ఇంకా గాడ్జిల్లా అయిపోయిద్ది అనమాట. సో అందాక అయితే చూద్దాం ఏం జరిగిద్ది ఏంది అనేది. గట్టిగా ఫైర్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో మనల్ని. ఏం అర్థం కావట్లేదు ఎవడింటి నుంచి ఫైర్ చేస్తున్నాడు. మొత్తానికి పైన ఉన్న హెల్త్ బార్ అయితే లాస్ట్కి వచ్చేసింది గైస్. ఏ టైంలో అయినా నాకౌట్ అయిపోవచ్చు. ఐ థింక్ అయిపోయినట్టుందా, అయిపోయింది. సో మొత్తానికి అయితే ఇది గాడ్జిల్లా గేమ్ ప్లే అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని గేమింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించింది అబ్బా, మంచి ఫీల్ అయితే వచ్చింది. ఫార్ట్నైట్లో ఇలాంటివి తీసుకొస్తూ ఉంటాడు, అందుకే చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో ఇది గైస్ మొత్తానికి వీడియో అయితే. సో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. We will see you in next video. Bye.